రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు అందరూ రసాయన ఎరువులు, పురుగుమందుల ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే రూపాయి ఖర్చు తగ్గించి భూమిని బంగారంగా మార్చే ఒక అద్భుతమైన పద్ధతి గురించి తెలుసుకుందాం. అదే ప్రకృతి వ్యవసాయంలో మిరప సాగుకు ముందు PMDS పచ్చిరొట్ట ఎరువుల సాగు. మిరపతోట వేసే ముందు ఈ చిన్న పని చేస్తే మీ నేల ఎలా మారుతుందో, ఎటువంటి లాభాలు ఉంటాయో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మిరప పంట వేయడానికి ముందే మనం పొలంలో PMDS విత్తనాలు చల్లుకుంటాం. సరైన సమయంలో విత్తుకున్న తరువాత 50 రోజులు అయ్యేసరికి ఈ పంట బాగా ఎదుగుతుంది. సరిగ్గా 50 రోజుల తర్వాత రోటవేటర్ సహాయంతో ఈ పంటనంతటినీ నేలలోనే దున్ని కలిపేస్తాం. ఇలా చేయడం వల్ల ఏకంగా ఎకరానికి దాదాపు 10 టన్నుల పచ్చి ఎరువు నేరుగా మన భూమిలో చేరుతుంది. ఇలా 10 టన్నుల పచ్చిరొట్ట నేలలో కలవడం వల్ల మన నేలకు కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. భూసారం పెరుగుతుంది, నేల చాలా మెత్తగా గుల్లబారుతుంది. దీనివల్ల మిరప మొక్కల వేర్లు లోతుగా బలంగా విస్తరిస్తాయి. పోషకాల గని, నేలకు కావలసిన స్థూల పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ మరియు సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ సహజ సిద్ధంగా అందుతాయి. వాతావరణ తట్టుకునే శక్తి, అధిక వర్షాలు వచ్చినా లేదా తీవ్రమైన బెట్ట, ఎండ, వారపు కొరత పరిస్థితులు ఏర్పడినా ఈ సేంద్రియ పదార్థం వల్ల నేల ఆ తేమను పట్టి ఉంచి తట్టుకోగలుగుతుంది. రసాయన రహితం. దీనివల్ల DAP, యూరియా వంటి ఎటువంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరమే ఉండదు. ఎంతో సులువుగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటను పండించుకోవచ్చు. చూశారుగా రైతు సోదర్లారా, ప్రకృతి వ్యవసాయంలో మిరప సాగుకు ముందు PMDS వేసి రోటవేటర్తో కలియదున్నడం వల్ల భూమికి జీవం వస్తుంది, పెట్టుబడి తగ్గుతుంది, ఆరోగ్యకరమైన దిగుబడి వస్తుంది. మీరు కూడా మీ పొలంలో మిరప లేదా ఏ ఇతర పంటలు వేసే ముందైనా ఈ PMDS పద్ధతిని ఖచ్చితంగా పాటించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై కిసాన్.